ప్రజాభవన్ ఒక ఫంక్షన్కి వేదికగా మారింది. అదేదే కాదు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ ప్రజాభవన్లో జరిగింది. అది అధికారిక భవన్. దాంట్లో దాదాపు మంగళవారం, శుక్రవారం ఫిర్యాదులు అయితే ఇస్తారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నా డబ్బులు లేని మనిషి అయితే కాదు. అధికారికగా ఉన్న భవన్ని ఫంక్షన్ హాల్ చేశారు. మరి ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బంగారు బెడ్లు ఉన్నాయి, బంగారు గిన్నెల్లో తింటున్నారు అన్నారు. మరి ఇప్పుడు అసలు ఫంక్షన్ చేయడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. మనతో అప్పుడు బీఆర్ఎస్ ఉమెన్ లీడర్ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజాభవన్లో బంగారుతో బెడ్లు తయారు చేసే, ప్లేట్లు తయారు చేసి కామెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఏమంటారు? ఏమంటామంటే ఇక రేవంత్ రెడ్డి ఇక బిచ్చం ఎత్తుకునేది ఒకటి తక్కువ ఉన్నది కాబట్టి ఆ పైసలు కూడా మిగిలించుకోవడానికి బట్టి విక్రమార్కానికి మళ్ళీ రెంట్కి ఇచ్చినట్టున్నాడు. రెంట్కి ఇచ్చి ఆ రెంట్ పైసలు వస్తాయి కదా, మళ్ళీ ఆయన నుంచే స్టార్ట్ చేసిండు. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన నుంచే తీసుకున్నాడేమో. ఇక మొదలు పెడితే ఇక కాంగ్రెస్ అని కాదు, ప్రజలకు కూడా మళ్ళీ అందరికీ రెంట్లకు ఇచ్చుకొని మళ్ళీ ఆ పైసలు కూడా సంచులు మోసుకొని మళ్ళీ రాహుల్ గాంధీకి తీసుకొని పోతాడో మళ్ళీ మోదీకి ఇస్తా అనుకుంటుండో. ఆల్రెడీ తెలంగాణను ఒక 20 సంవత్సరాల కిందికి బొంద పెట్టేసిండు రేవంత్ రెడ్డి. అలా బట్టి విక్రమార్క ఈ పైసలు మిగిలియడానికి అని చెప్పేసి రెంట్కి ఇచ్చుకుంటున్నట్టుండమ్మా. మళ్ళీ బంగారువి అవి ఉన్నాయి అన్నాడు, బంగారువి డైమండ్లు ఉన్నాయి, మళ్ళీ వాష్రూమ్లు కూడా బంగారు ఉన్నాయని చెప్పిండు. అట్లాంటి రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుడు బదలాం చేసి బట్టగాల్సి చేసినోడు ఈరోజు అది కూడా ఫంక్షన్ హాల్ కింద పెట్టుకున్నాడు. కాబట్టి మళ్ళీ ప్రజలకు రెంట్కి ఇస్తాడా, మళ్ళీ ఫ్రీకి ఇస్తాడా? బట్టి విక్రమార్క కూడా మళ్ళీ రెంట్కి ఇచ్చిండు వచ్చి తల్లి, అందుకే చేసుకున్నట్టున్నాడు. అంటే అంత అలాంటి ప్రజాభవన్ అంత కామెంట్ చేసి ఎంగేజ్మెంట్కి వాడడానికి కారణం ఏమంటారు? మార్పు, రేవంత్ రెడ్డి మార్పులనే అన్ని మార్పులు చేస్తుంటాడు రేవంత్ రెడ్డి. హైడ్రా తెచ్చిండు మార్పు, లగజరియా మార్పు, గురుకులాలను బొంద పెడతా అన్నాడు. తల్లి పిల్లలకు దూరం కావద్దని చెప్పేసి గురుకులాలను ఎంతవరకు బొంద పెట్టాలో అంతవరకు పిల్లలను ఒక 200-300 మందిని చంపి గురుకులాలను చేసిండు. తులం బంగారం, అన్నీ మార్పులే. మార్పు ప్రతిరోజు మార్పే ఉంటుంది రేవంత్ రెడ్డిది. ఈరోజు బీసీలకు ఒక మార్పు చేసిండు, మాకందరికీ చూపించిండు కదా. బీసీలను ఎంతవరకు మోసం చేయాలో అంటారు కదా, పచ్చి బట్టతో అంటారు. తెలంగాణలో ఒక సామెత ఉన్నది, పచ్చి బట్టతో గొంతు విండేస్తాడు చూడు. అట్లాంటి మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఈరోజు బీసీలను అందరినీ తీసుకొని పోయిండు. మమ్మల్ని 17% కూడా లేదు ఇప్పుడు పంచాయతీరాజ్ ఇవన్నీ ఎలక్షన్స్లో జిల్లా పరిషత్వి 17% కూడా లేకుండా కొన్ని జిల్లాలలో అయితే బీసీలకు అసలు స్థానమే లేదు. కొన్ని అక్కడ ఉన్న సర్పంచ్లకు అసలు బీసీలకు సీటే లేదు. అంటే ఎంతవరకు రేవంత్ రెడ్డి అంటే నిరంకుశ పాలన బీసీల మీద చూపిస్తున్నాడో ఈడ అర్థమైపోతుంది తల్లి. ఈరోజు బీసీలను అనగదొక్కడానికి ఎంతవరకు కాదమ్మా. గత ప్రభుత్వం మా బాపు కేసీఆర్ 50% ఇచ్చిండు. 50% ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి నేను 42% తీసుకొని వస్తానని 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ బీసీలను మోసం చేసి ఈరోజు 17%లో కూడా కొన్ని జిల్లాలలో అయితే అసలు లేనేలేదు. బీసీలకు అసలు స్థానమే లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి. ఇట్లా బీఆర్ఎస్ ఉన్నప్పుడు చీరలు అయితే పొలాలకి దిష్టి బొమ్మలలాగా కట్టారు, మేము ఇచ్చిన చీరలు పట్టు చీరలు చాలా బాగా కట్టుకొని తిరుగుతున్నారని కాంగ్రెస్ ఉమెన్ లీడర్స్ అంటున్నారు. నిజమేనా అది? అసలు బతుకమ్మ చేతులకని తీసేసి ఈరోజు ఇందిరమ్మ చీరలని ఇస్తున్నాడు. దాని మీద కూడా నేను మాట్లాడిన మాట్లాడిన తర్వాత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే, ఆడవాళ్ళు ఇంట్లో ఒక 4 ఉంటామమ్మా, 4 కలర్ చీరలు తెచ్చుకుంటాం అంతే కదా. 2 అత్త కోడళ్ళు, తల్లి బిడ్డలు పెళ్ళిళ్ళల్లో ఒక 4 చీరలు. గత ప్రభుత్వంలో బాపు కేసీఆర్ 70 నుంచి 80 వేల డిజైన్లు ఉంటుండే, కలర్స్ ఉంటుండే. బతుకమ్మ పేరు మీద కలర్ఫుల్గా ఇస్తుంటుంది. ఈరోజు ముండమోసినమ్మ పేరు మీద ఇచ్చి అది కూడా బ్లూ కలర్, బయట బ్లూ కలర్, లోపల బ్లూ కలర్, అందరు బ్లూ కలర్లు కట్టుకొని. అంటే చెప్పకనే అతి తెలివి ఎక్కువ ఉన్నది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుడు అనము, అని ధమాకంతా గుట్నాలలో ఉన్నది. ఎందుకంటే వాడు ఏం చేసిండంటే, ఈ 1 కోటి మంది ఎక్కడ కట్టుకున్నా ఇందిరమ్మ చీర కట్టుకున్నారు అనే అడ్వర్టైజ్మెంట్కు ఈరోజు ఓటు మళ్ళీ కేసీఆర్ అంటారు కదా కాంగ్రెస్కే వెయ్యాలని చెప్పి. కానీ ప్రజలు మాత్రం మహిళలు చాలా హుషారున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 2 కలర్లు 1 కలర్ ఎవడు కట్టుకుంటాడమ్మా? వాళ్ళ ఇంట్లో అని పెళ్ళామని బిడ్డ కూడా ఒకటే కలర్ చీర కట్టుకుంటారా? ఇట్లాంటి మూర్ఖత్వము, ఇట్లాంటి ప్రతి దాంట్లో చేసిండమ్మ. తెలంగాణను 20 సంవత్సరాల కిందికి తీసుకొని పోయిండు. ఆటోలకు ప్రతి ఒక్కరి కలకల. తెలంగాణ తల్లి చేతుల కింద బతుకమ్మ తీసేసి ఈరోజు బతుకమ్మ చీరలు ఎట్లా ఇస్తాడు?
బతుకమ్మ అని పెట్టిండు. బతుకమ్మ మన ముత్తైద పేరు మీద అందరికి వంచిండు బాపు కేసీఆర్. ఆయన తల్లి పేరు మీదో, ఆయన బిడ్డ పేరు మీదో, ఆయన భార్య పేరు మీద వంచాలి. ఈరోజు ఇందిరాగాంధీ ఎవరమ్మా? ఇందిరాగాంధీ ఒక ప్రధానమంత్రి ఉండే, ఒక మహిళ ఉండే, రెస్పెక్ట్ ఇస్తాం అంతేగాని ఆమె పేరు మీద చీరలు ఎందుకు వస్తావు? ఈయన తల్లి అవుతుందా? ఈయన పెళ్ళాం అవుతుందా? ఇంకేమవుతుంది? ఇందిరమ్మ ఏమవుతుంది? ఎట్లా అడగాలి మేము మహిళలం? అంటారు కదా, ఇక్కడ నుంచి మనసు ఖాళీ మాట్లాడే మాటలు ఇవి. ఒక కలర్ 2 కలర్స్ ఇస్తే ఎవడు కట్టుకుంటాడు? ఈరోజు చెప్పకనే కాంగ్రెస్కు అంటారు కదా, కాంగ్రెస్ తల్లి పేరు మీద వంచుతున్నాడు రేవంత్ రెడ్డి. రేపు డిసెంబర్ 9కి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 years కంప్లీట్ చేసుకోబోతుంది. ఎట్లా పరిపాలన అంతా సవ్యంగానే ఉందంటారా? సవ్యంగా ఏడున్నది? హైడ్రా తెచ్చిండు 10,000 మందిని. సవ్యంగా అంటారా? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కొత్తది ఏదో అంటారు కదా, మళ్ళీ ఏదో కలుపుతున్నాడంట. 27 దాంట్లో ఏమంటారు, అది డివిజన్ మున్సిపాలిటీలు కలిపి ఏం చేస్తున్నాడు? ఉన్న మున్సిపాలిటీని బొందబెట్టి ఇంకో మున్సిపాలిటీ ఎట్లా చేస్తాడు అంటే అక్కడ భూముల రేట్లు పెరిగినాయి. 5 లక్షల కోట్లకు కుంభకోణాన్ని దించిండు రేవంత్ రెడ్డి. ఈరోజు 5 లక్షల కోట్లది దాని వాల్యూ. కాబట్టి ఆ భూములన్నీ వీడు తీసుకోవడానికి లీజ్కు ₹1,00,00,000 10 లక్షలకు 5 లక్షలకు ఇస్తామా అమ్మ మనము? ₹1,00,00,000 వాల్యూ ఉన్న గవర్నమెంట్ భూమిని ఈరోజు 5 లక్షలు 10 లక్షలకు అమ్ముకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఎంతవరకు దిగజారిపోయి మళ్ళీ ప్రజలను మోసం చేసి ఈరోజు ఉన్న మున్సిపాలిటీలనేమో చెత్త తీస్తలేరు, ఉన్న మున్సిపాలిటీలనేమో కుక్కలను పట్టుకో. నిన్న ఒక మేయర్ ఉన్నది, ఆమె ఒక ఆడామె మా దాంట్లో నుంచే వచ్చింది. ఆమె మేమేసిన భిక్షంలా అయ్యింది. ఈరోజు కాంగ్రెస్ చేతి కింద అంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు ఒత్తుతున్నది ఉన్న ఇప్పుడు మేయర్. మహిళలని చూడకుండా నిన్న మహిళల మీద అసభ్యంగా ఎట్లా ఏలు పెట్టి చూపిస్తుందమ్మా? ఎంత గల్లి అంటారు కదా, నల్లల కాడ కొట్లాడుకునే దానిలాగా మాట్లాడుతున్నది. మేయర్ విజయలక్ష్మి మిడిల్ ఫింగర్ చూపించడం జరిగింది. ఏ అంటం కూడా సంబోధించడం జరిగింది. అంటే మీ మిడిల్ ఫింగర్ చూపించింది కానీ మేము ఆ మిడిల్ ఫింగర్ ఆమె బయట చెప్తున్నారు. వాళ్ళు బయట కార్పొరేటర్లు కాబట్టుకున్నారు. మేము మాట్లాంటి సామాన్యం అయితే మిడిల్ ఫింగర్ కట్ చేసేస్తుంటే నేను మిడిల్ ఫింగర్ ఎవరికి చూపిస్తున్నామే? ఫస్ట్ కుక్కలు చెత్త తీయండ్రి. ఇవి మున్సిపాలిటీని ఏం పట్టించుకోకుండా 2 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఏం మాట్లాడుతుందమ్మా? ఎవరి మీద పెదరికం చూపిస్తుంది? ప్రజాప్రతినిధిలాగా ఆమెను కూర్చోబెట్టినప్పుడు 1,00,00,000 మందికి నువ్వు ఒక తల్లిలాగా మాట్లాడాలి. ఎంత పేషెన్స్ ఉండాలి మేయర్ అంటే? ఒక మేయర్వి నువ్వు 1,00,00,000 మందికి నువ్వు వాళ్ళకు అది చెప్పవా? ఉన్నోళ్ళ మీదకి ఆడవాళ్ళ మీదకి ఎగబడితే గొప్ప అనుకుంటున్నావు? ఒక రౌడీ ముఖ్యమంత్రి అయితే ఒక మేయర్ కూడా రౌడీజం చేస్తున్నది ఆడ కూర్చొని. మేయర్ మేమిచ్చింది అది బిడ్డ, మాకు గుర్తుపెట్టుకో విజయలక్ష్మి. నీకు నేను మళ్ళీ దీని అంటే చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా, ఖబర్దార్. మా మహిళల మేమేసిన భిక్షం మీద నువ్వు కూర్చున్నవాడ, అంతేగాని మా మీద పెద్దరికం కోసం కాదు. నువ్వు మిడిల్ ఫింగర్ కాదు కదా, మీడియా మొత్తం చెయ్యగొట్టేస్తాం. ఆవిడ ఒక జిహెచ్ఎంసీలో కీలక పోస్ట్లో ఉన్న ఆవిడ ఏ అని సంబోధించడం కూడా జరిగింది. ఒక రెస్పెక్ట్ ఉన్న పదవిలో ఉన్నప్పుడు ఏడికించి రెస్పెక్ట్ ఇస్తుంది? గుంపు మేస్త్రికి రెస్పెక్ట్ లేదు ఆడ. వాడే బండబూతులు తిడతాడు. ఇక ఈమెకి ఎక్కడ ఉంటుంది? మంత్రులకు ఎక్కడ ఉన్నది? మన జూబ్లీ హిల్స్లో ఒక మహిళ మీద అంటారు కదా, సునీత టికెట్ ఇచ్చి ఆమె పోటీ చేసిన ఆమె మీదే రౌడీలను పంపించిన ముఖ్యమంత్రి. ఈ మేయర్కి ఏముంటుందమ్మా? అని ఏముండలేదు, అంతా పోయింది. గుంపు మేస్త్రి వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అంతా అంటారు కదా మర్యాదలు అనేటివి పోయినాయి. ఎందుకంటే మేమెందుకు మాట్లాడుతున్నామంటే మా ముఖ్యమంత్రి మా బాపు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన బిడ్డ, తెలంగాణ తెచ్చిన ఆయనను ఇష్టం ఉన్నట్టు మాట్లాడినందుకు ఈరోజు మా ప్రాణం, మా అంటారు కదా ఆత్మ గాలి మాట్లాడుతున్నాం. ప్రతి దానికి ఈరోజు మేము ఇంత మాట్లాడకపోతుంటే మీ తెలంగాణ 10 సంవత్సరాలు ఒక మర్యాదగా మేము తెలంగాణను తీసుకొని పోయిండు. అట్లాంటి దిగజారిన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మేము ఈరోజు నోరు విప్పాల్సి వస్తుంది. మేము తెలంగాణ బిడ్డలం, గొడ్డుకారం తినోళ్ళం. రేవంత్ రెడ్డి మేయర్ విజయలక్ష్మికి కూడా చెప్తున్నాం, ఖబర్దార్.